మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మెంబర్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉగ్గు పిల్లలకి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో అసలు ఉగ్గులో ఏమేమి ఉంటాయి, ఉగ్గు ఎందుకు చేయాలి, ఉగ్గు ఎలా బెనిఫిట్స్ ఏంటి, ఉగ్గు 6 months నుంచి ఎందుకు పెట్టాలి పిల్లలకి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఉగ్గు తయారీ విధానం చూద్దాము. సో దీనికోసం ఫస్ట్ నేను ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్లోని అన్ని నేను చిన్న చిన్న గ్లాసులే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ చేసుకుంటాను. ఇది ఎక్కువ స్టోరేజ్ అయితే ఉంచుకోను నేను పాపకి. సో ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా చేసుకుంటూనే ఉంటాను. సో దీనికోసం నేను 1 glass ఆఫ్ పెసరపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, రైస్ 2 glasses ఆఫ్ రైస్, పల్లీలు, మినపప్పు. ఇందులోకి మనకి కావాలనుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇందులోని డ్రై ఫ్రూట్స్ ఏమో బాదం పప్పు, జీడిపప్పు వేస్తున్నాను. సో యాక్చువల్గా నేను బాదం, జీడిపప్పుతో పాటు డేట్స్, అంజీరా, కిస్మిస్ ఇవన్నీ కలిపి ఆల్రెడీ నేను పొడి చేసి సపరేట్గా పెట్టుకుంటాను. సో ఎప్పుడైనా సరే ఉగ్గు పెడుతున్నాను అనుకోండి, సో ఈ ఉగ్గు పిండితో పాటు అది కూడా మిక్స్ చేసి ప్రిపేర్ చేసి నేను పాపకి ఫుడ్ అనేది తినిపిస్తాను. సో ఈసారి నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. సో ప్రెసెంట్ అయితే కనుక ఆల్రెడీ మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదా. సో ప్లేట్లో అవి అన్నీ ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక 3 to 4 hours నానబెట్టుకోవాలి. సో అలా నానబెట్టుకున్న తర్వాత ఒక 3 times మనం క్లీన్ చేసుకోవాలి. వాటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెలోని వాటర్ అంతా ఏమీ లేకుండా చూసుకొని దాన్ని మనము ఎండలోని 2 days ఎండబెట్టుకోవాలండి. సో మనకి ఇవి ఎంత బాగా ఎండితే అంత బాగా బాగుంటుంది. సో మనకి ఈ విధంగా 2 days ఎండలో పెట్టుకుంటే మనకి ఈ విధంగా అయింది. సో ప్లేట్ మీద వేయగానే మనకి సౌండ్ రావాలి. సో సౌండ్ వస్తే కనుక మనకి అది రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు దాన్ని మనము ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ లేకుండా జస్ట్ వీటిని మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనకి అది గోల్డ్ కలర్ వస్తుంది. అండ్ అలాగే మనము రోస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక స్మెల్ వస్తుంది మంచిగా. ఎంత బాగుంటుందంటే ఆ స్మెల్ మొత్తం అన్ని మిక్స్డ్ కదండి, మిక్స్డ్ పప్పులు కదా. సో అందుకని చెప్పి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇట్లా స్మెల్ వస్తున్న టైంలో మనం కొంచెం వాము కానీ జీలకర్ర కానీ వేసుకోవాలి. సో వాము జీలకర్ర మనకి డైజెషన్ కోసం అండి పిల్లలకి. సో ఏదైనా సరే త్వరగా అరిగిపోతుంది. మనం వాము కానీ జీలకర్ర కానీ వేస్తే కనుక త్వరగా డైజెషన్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం వాము జీలకర్ర వేసుకోవాలి. సో ఒకసారి మొత్తం ఇట్లాగా వాము జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ 2 times ఇట్లా కలుపుకోవాలి. సో ఇవి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని కాసేపు చల్లారనివ్వాలండి. బాగా చల్లారిపోయిన తరువాత మాత్రం మనం దీన్ని మిక్సీ పెట్టుకోవాలి. సో మిక్సీ పెట్టుకొని మనం ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి, పిల్లలకు కదండి. సో అంత మెత్తగా చేసుకోవాలి. సో నేను చూడండి ఒకసారి నేను ఎంత మెత్తగా చేసుకుంటున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత దీన్ని జల్లెడ పట్టుకోవాలి. సో జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి ఏదైనా సరే మిక్స్ అవ్వకుండా కనుక ఉంటే కనుక సో అది మనకి పైన ఉండిపోతుంది. సో అట్లాంటి మనం పిల్లలకి పెట్టామనుకోండి అది అరగదు. సో అందుకని చెప్పి మనం బాగా మెత్తగా జల్లెడ చేసుకుంటాము. మనం జల్లెడ పట్టుకున్న తర్వాత కూడా అది కొంచెం హీట్ ఉంటుంది. సో ఆ హీట్ మొత్తం తగ్గిపోయిన తర్వాత మాత్రమే మనం ఫ్రిడ్జ్ లో కానీ లేకపోతే నార్మల్ గానీ 8 కంటైనర్ బాక్స్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను. సో నాకు ఇది 1 week వస్తుందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా. ఉగ్గులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఇలా ఉంటాయి. సో ఇవి బేబీ గ్రోత్ కి చాలా యూస్ అవుతుంది, పిల్లలకి శక్తిని ఇస్తుంది. సో దానివల్ల వాళ్ళు చురుకుగా ఆడుకోవడం, ఏదైనా సరే గుర్తు పెట్టుకోవడం లాంటిది చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. సో వాళ్ళు ఈజీగా ఇంకా అట్రాక్ట్ అవుతారు ఆ టేస్ట్కి. వాళ్ళు టేస్టింగ్ సెన్స్ వాళ్ళకి అప్పుడే స్టార్ట్ అవుతారు కాబట్టి సో వాళ్ళు ఇంకా ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఉగ్గుని పిల్లలకి పెట్టడం చాలా మంచిది. సో మీరు కూడా పిల్లలకి ఉగ్గు పెట్టడం అలవాటు చేయండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.